ఫ్రెండ్స్ అందరికీ స్వీట్ తినాలనిపిస్తుందని సింపుల్గా అయిపోయే సేమియా కేసరి చేశాను. ఎలా చేశానో చూసేద్దాం. హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కావాల్సినన్ని తీసుకోండి. అలాగే హాఫ్ కప్ కంటే 1 స్పూన్ తక్కువ షుగర్ తీసుకోండి. అలాగే నెయ్యి కావాల్సినంత, అలాగే వాటరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించాను. చక్కగా దూరగా వేయించుకోండి. ఇవి వేగి పక్కన పెట్టుకున్నాక దానిలోనే సేమియా వేసి వేయించండి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా దూరగా వేయించుకోండి. ఇది వేగాక ఏ కప్పుతో అయితే సేమియా వేసానో హాఫ్ కప్ సేమియా వేసాను కదా, ఫుల్ కప్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని సేమియాని దగ్గర పడిగే వరకు ఉడికించుకోవాలి. నీళ్లు బాగా ఎక్కువ వేయకూడదు. సేమియా బాగా ఉడికిపోయినా కూడా సేమియా కేసరి టెక్స్చర్ రాదు. సో హాఫ్ కప్ సేమియాకి ఫుల్ కప్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. ఫుల్ కప్ వాటర్ వేసుకున్నా పర్లేదు, దగ్గరికి ఇమిడిపోయే వరకు వాటర్ దగ్గరకు వచ్చేసే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈలోపు నేను ఎల్లో కలర్ యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది. ఇలా 2 పించెస్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కప్లో కలుపుకున్నాను కలర్ని. ఇది మీకు కలర్ కావాలంటే ఉంచుకోండి, లేకపోతే లేదు వేసుకోవచ్చు. వేసుకుంటే బాగుంటుందని నేను వేసుకుంటున్నాను. సేమియా ఉడుకుతుంది, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, అది దగ్గర పడే వరకు ఉడికించుకుంటున్నాను. చూడండి, వాటర్ అన్నీ పోయి సేమియా దగ్గర పడింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ కప్ సేమియాకి హాఫ్ కప్ షుగరు, అంతకంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఆ షుగర్ వేయడం వల్ల కొంచెం వాటర్ టెక్స్చర్ యాడ్ అయ్యి మళ్ళీ జ్యూసీగా తయారవుతుంది. ఈ టైంలోనే నేను కలర్ వాటర్ కలుపుకున్నాను కదా, వాటర్ని అవి యాడ్ చేసుకున్నాను. ఎల్లో కలర్ వచ్చింది చూసారా, బాగుంటుంది. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికే వరకు దగ్గర పడ్డాక అది జ్యూసీగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే 1 or 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. సేమియా కేసరి తిన్నాను. చాలా 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 బాగుంది, జ్యూసీగా. నా వీడియో నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.